అన్నీ తెలిసి మనం రాజాకి ఎందుకు ఫోన్ చేస్తాం చెప్పండి? ఏ అన్నీ తెలిసి నువ్వే ఫోన్ చేసి ఉండొచ్చు కదా? ఆ? ఏంటమ్మా నువ్వనేది? నాకు నీ మీదే అనుమానంగా ఉంది అంటున్నాను. అయ్యో అయ్యో, దేవుడా, నా మీద నీకు కూడా జాలి లేదా? చివరికి ఇలాంటి నిందలు కూడా నేను మొయ్యాలా? ఇప్పుడు నేనేం చేయనురా దేవుడా? అమ్మా, ఎప్పుడైతే అమ్మమ్మ మనల్ని అనుమానించిందో ఇక మనం ఇంట్లో ఉండకూడదు. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడి దిక్కంటారు కదా. రామ్మ, వెళ్ళిపోదాం. నువ్వు ఏడవకు అభిరామ్, ఏడవకు. ఎవరైనా బాధ పెడితే అమ్మ ఒళ్ళో పడుకుని ఆ బాధ చెప్పుకోవచ్చు. అలాంటిది అమ్మే అనుమానించి బాధ పెడుతుంటే ఆ బాధ ఎవరితో చెప్పుకుని ఏడవాలి అభిరామ్? ఎవరితో చెప్పుకుని ఏడవాలి? అమ్మా, నా మీద నిందేసి ఎందుకమ్మా నన్ను అనుమానిస్తున్నావు? మీరందరూ కలిసి వదిన నగలు కార్తీక్కి ఇవ్వాలనుకున్నారు. ఆ సంగతి నాకెవరైనా చెప్పారా? మరి నాకెలా తెలుస్తుందమ్మా? నాకు తెలియని విషయాన్ని నేను రాజాకి ఎలా చెప్పగలనమ్మా? కాలు నొప్పిగా ఉంటే నేను గదిలో పడుకునే ఉన్నానమ్మా. సడన్ గా బయట ఏవో అరుపులు వినపడి మెల్లగా లేచొచ్చి చూడగా కార్తీక్ రాజా గొడవ పడుతున్నారు. వాళ్ళెందుకు గొడవ పడుతున్నారో నాకు అప్పుడే తెలిసింది తెలుసా? నువ్వెన్ని వేషాలు వేసినా, దొంగ కన్నీళ్లతో కథలు అల్లినా నేను నిన్ను నమ్మనుగాక నమ్మనే, జన్మలో నమ్మను. నువ్వు తప్ప రాజాకి వేరే ఎవరు ఫోన్ చేసే అవకాశమే లేదు. ఎంత చెప్తున్నా ఎందుకమ్మా నన్నే అనుమానిస్తున్నావు? అసలే రాజాకి నేను నా కొడుకు ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అక్షయ మంచితనం వల్ల నిలువ నీడలేని మేము దేవాలయం లాంటి ఇంట్లో తలదాచుకుంటున్నాం. అలాంటిది నేను రాజాకి ఫోన్ చేసి చెప్తానా అమ్మా? అన్నం పెట్టిన చేతిని నేనే నరుక్కుంటానా అమ్మా? అయినా నేను చెప్పినా రాజా నా మాటలు నమ్ముతాడా? ఒకవేళ నమ్మినా అక్షయ్ మీద చాడీలు చెప్పినందుకు నన్ను నా బిడ్డని మెడపట్టి బయట గెంటేయకుండా ఉంటాడా? అన్నయ్య, అమ్మ ఎలా మాట్లాడుతుందో చూసావా? కన్న పేగి అనుమానంతో దహించి వేస్తుంటే నీకు తప్ప ఇంకెవరికి చెప్పుకోనన్నయ్య. నువ్వు బాధపడక కళ్యాణి. అమ్మా, నిజ నిజాలు తెలియకుండా కళ్యాణ్ని అనుమానించకమ్మా. మన టైం బాలేక సరిగ్గా వాడు అదే సమయానికి ఇంటికి వచ్చాడు. దానికి కళ్యాణ్ ఏం చేస్తుంది చెప్పు? అవునమ్మమ్మా, మీ పెద్ద మనవడు మామూలుగానే ఇంటికొచ్చాడా లేదా విషయం తెలుసుకుని వచ్చాడా అనేది ఇప్పుడు ముఖ్యం కాదు. మెకానిక్ షాప్ పెట్టడం కోసం కార్తీక్కి సహాయం చేయలేకపోతున్నామని బాధపడుతున్నాము. నువ్వు కార్తీక్ గురించి ఇంతలా ఆలోచిస్తుంటే వాడేమో నిన్ను అర్థం చేసుకోకుండా అన్నన్ని మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. వాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. కార్తీక్ నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు మావయ్య, కానీ ఏం చేసైనా వీలైతే బయటెక్కడైనా అప్పు చేసైనా సరే మనం కార్తీక్కి డబ్బులు ఇవ్వాలి మావయ్య. తర్వాత ఆ అప్పు నేను తీరుస్తాను. వేరే దారుందేమో ఆలోచించండి మావయ్య. అలాగేనమ్మా, ఆలోచిస్తాను. మీ తండ్రి కూతుళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరి మీద ఎంత ప్రేమో నాకు బాగా తెలుసు. అందుకే చెప్తున్నాను, నీ తాళిబొట్టు మీద ఒట్టేసి చెప్పు, అప్పుడు నమ్ముతాను.
నాన్న ఎందుకు ఏడుస్తున్నారు నాన్న? ప్లీజ్ నాన్న ఏడవకండి నాన్న. ఎందుకు ఏడుస్తున్నారు నాన్న? ఏడవకండి. లేదమ్మా, అక్షయ్ని చూడకుండా మాట్లాడకుండా ఉండలేకపోతున్నానమ్మా. షాప్లో కూడా కూర్చోలేక సోముతో షాప్ చూసుకోమని చెప్పి ఇంటికి వచ్చేసాను. రోజు అక్షయ్ మొహం చూసి షాప్కి వెళ్ళి ఎంత పనున్నా ఒక్కడనే చూసుకొని వచ్చేవాణ్ణి. ఇప్పుడు ఒంట్లో శక్తి అంతా ఎవరో లాగేసినట్టుగా కుదురుగా కూర్చోలేకపోతున్నానమ్మా. ఏ పని చేసుకోలేకపోతున్నానమ్మా. నాన్న అని అక్షయ్ గొంతు వినపడకపోతే పిచ్చెక్కిపోతున్నట్టుందమ్మా. నాన్న నేను చెప్పేది వినండి నాన్న. మీరు ఇలా బాధపడుతూ కూర్చోవాల్సిన అవసరం ఏంటి? కూతురితో తండ్రి మాట్లాడకూడదని చెప్పే హక్కు ఎవరికుంది? ఇప్పుడు మీరు అక్కతో మాట్లాడండి నాన్న. ఎలా మాట్లాడగలనమ్మా? నాన్న మనుషుల మధ్య ఉన్న ఆప్యాయతల కంటే మనిషి వేసిన ఒట్టు ఎక్కువేం కాదు నాన్న. నేను ఇప్పుడే అక్కకి కాల్ చేస్తాను, మాట్లాడండి. అమ్మ వందన, వద్దమ్మా, అది తప్పు. కొండంత ప్రేమున్న మనుషులు తప్పులు చూసుకుంటూ కూర్చుంటే మిగిలేది బాధే నాన్న. ఫోన్ చేసి అక్కతో మాట్లాడండి. వద్దమ్మా, వద్దు. అక్షయ్తో మాట్లాడకుండా ఉండలేక బాధపడుతున్న నాకు ఫోన్ చేసి మాట్లాడడం ఎంతసేపమ్మా? కానీ నేనే అలా చేస్తే మీ అక్క పెట్టిన ఒట్టు నేనే మీరిన వాడిని అవుతానమ్మా. నాన్న మీకు తెలియంది కాదు, మనం వేసిన ఒట్టు నలుగురు మంచి కోసం అయితే ఆలోచించాలి. కానీ ఒక మనిషి అహంకారానికి సాక్ష్యం అయినప్పుడు ఆ ఒట్టుని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నాన్న. అంతా ఆ భగవంతుడు చూస్తుంటాడు నాన్న. ముందు మీరు అక్కతో మాట్లాడండి. వద్దమ్మా, వద్దు, నా మాట విను తల్లి. మీరు ఉండండి నాన్న. ఇప్పుడు మీరు అక్కతో మాట్లాడాల్సిందే. అమ్మ వందన, అది తప్పు. వద్దమ్మా, నా మాట విను. నాకు అదంతా వద్దమ్మా. తెలియదు నాన్న. అమ్మా ఫోన్ ఇస్తావా లేదా? తర్వాత నేనేమన్నా బాధపడతావు చెప్తున్నా. ఫోన్ ఇవ్వమ్మా. అమ్మా ఇవ్వమ్మా. నేను ఇవ్వనే. అమ్మా ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ముందు ఫోన్ ఇవ్వు. ఎందుకే ఫోను? ఆ అక్షయ్కి ఫోన్ చేసి ఆయన గారితో మాట్లాడించడానికా? ఏ అక్కతో నాన్న మాట్లాడితే తప్పేంటి? తప్పున్నారా? నాకు నా 10 లక్షలు రావాలి. ఆ డబ్బుతో నా పత్రాలు నేను విడిపించుకోవాలి. అందుకే తండ్రి కూతుళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి వీల్లేదని కండిషన్ పెట్టాను. ఆ కండిషన్ ని ఈ మనిషి లెక్క చేయరనే దాంతో తాళిబొట్టు మీద ఒట్టేయించాను. అయినా వేసిన ఒట్టుని గట్టు మీద పెట్టి ఆయన దాంతో మాట్లాడారు అంటే తర్వాత నేనేం చేస్తానో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏయ్, ఆపవే దుర్మార్గురాలా. నీకు భయపడి నా బిడ్డతో మాట్లాడకుండా ఉండట్లేదు. అక్షయ వేసిన ఒట్టుని కాపాడుతున్నాను కాబట్టే నేను మాట్లాడట్లేదు. నీ డబ్బు నీ మొహాన కొట్టిన తర్వాతే నేను నా కూతురుతో మాట్లాడతాను. కానీ నేను చచ్చేంత వరకు నీ మొహం చూడనే. పో ఇక్కడి నుంచి. అమ్మా నాన్నకు అసలు ఆరోగ్యం బాలేదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళమ్మా.